ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇంత వైవిధ్యత ఉన్నప్పుడు గ్రీన్ రెవల్యూషన్ స్వామినాథన్ గారు మొదలుపెట్టినప్పుడు వై డిడ్ ఓన్లీ రైస్ అండ్ వీట్ బికేమ్ సో పాపులర్ సార్? మిల్లెట్స్ ని ఎందుకు ఆ రోజు ప్రమోట్ చేయలేదంటున్నారు? అది ఆయన అడగాలి మీరు. నా పాయింట్ అర్థమవుతుందా మీకు? అంటే నేను మొదటి నుంచి గ్రీన్ రెవల్యూషన్ హ్యాస్ బీన్ ఏ బిజినెస్ ప్రపోజిషన్, నాట్ ఏ సైంటిఫిక్ ప్రపోజిషన్. ఎందుకంటే వాళ్ళు తయారు చేసిన ఎరువులను అమ్ముకునేదానికి ఆ ఎరువులు వాడాలంటే C3 గ్రాసెస్, వరి బియ్యము, గోధుమలు, అవి మాత్రమే. ఇదే ట్రిక్, వాళ్ళు వాడిన ట్రిక్ అది. C3 గ్రాసెస్ నీళ్లు కట్టి C3 అనేది ఒక మాలిక్యూల్ అన్నమాట, పైరువిక్ యాసిడ్ అని. పైరువిక్ యాసిడ్ నుంచి C4 ఆక్సాలో అసిటిక్ యాసిడ్, C5 ఆస్కార్బిక్ యాసిడ్, C6 సిట్రిక్ యాసిడ్. ఈ గ్లూకోజ్ బిల్డప్ అయ్యేది బయోకెమికల్గా పాత్వే ఇది అన్నమాట. అంటే C3 నుంచి గ్లూకోజ్ని తయారు చేసే ప్రతి చెట్టును C3 ప్లాంట్స్ అంటారు. మీరు మామిడి పండు ఇవన్నీ అవే. తేడా ఏంటంటే C4 గ్రాసెస్ 90% భూభాగాన్ని ఆవరించుకున్నాయి. C3 ప్లాంట్స్ మిగిలినటువన్నీ ఉన్నాయి. ఇది వేరే, ఇది వేరే. ఇక్కడ తేడా ఏంటంటే C4 గ్రాసెస్కి మీరు నీళ్ళు ఇచ్చినా నీళ్ళు ఇవ్వకపోయినా గ్లూకోజ్ తయారవుతుంది, ధాన్యం తయారవుతుంది. వరి బియ్యంలో, గోధుమల్లో అలా కాదు, నీళ్ళు ఇస్తే ఎక్కువ తయారవుతుంది, నీళ్ళు లేకపోతే తక్కువ తయారవుతుంది. అందుకే మీరు వరి బియ్యం, గోధుమలు నీళ్లు ఉంటేనే పెంచగలరు. సో ఏంటి సార్ గ్రీన్ రెవల్యూషన్ కి C3 గ్రాసెస్ కి కనెక్షన్? ఎరువులు నీళ్లు కట్టడం వల్ల దిగుబడి ఎక్కువ అవుతుంది. 7 క్వింటలు 5 క్వింటలు వస్తున్న ధాన్యం 30 క్వింటలు 35 క్వింటలు వస్తుంది. అంటే మన జనాభాని దృష్టిలో ఉంచుకొని అట్లా చేశారు ఏమీ కాదు. జనాభా అప్పుడు ఏమీ లేదు, జనాభాకు దీనికి సంబంధం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పోర్టెడ్ ఇండియన్ రైస్ కాదమ్మా, ఇండియా ఇప్పుడు మొదలుపెట్టింది. అంతకుముందు అంతా గోధుమలు అంతా వియత్నాము, ఫిలిప్పీన్స్లో రైస్ ఇన్స్టిట్యూట్ పెట్టింది. అక్కడి ఏషియన్ కంట్రీస్ అన్నీ వరి బియ్యం తయారు చేస్తున్నాయి. వేరే చోట్ల కూడా వరి బియ్యం పెంచుతున్నారు, లేదని కాదు. మనం ఇప్పుడిప్పుడు గడిచిన 35 సంవత్సరాలుగా ఇండియా మ్యాప్ మీదకి వచ్చింది. ఈ టెక్నాలజీ గ్లోబల్ మార్కెట్లోకి ఇప్పుడిప్పుడు వస్తుంది. ఎప్పుడు మార్కెట్ అయినా, ఇండియా అయినా వేరే దేశాలైనా, అందరూ ఈ కార్పొరేట్ చేతుల కబంధాస్తాల్లోనే ఇరుక్కుని ఉన్నారు. ఎందుకంటే ఆ విత్తనాలు, ఆ ఎరువులు, ఆ క్రిమి కీట కలుపు నాశక మందు పదార్థాల పేటెంట్లన్నీ వాళ్ళవే. సో వాళ్ళకి ఏ దేశం అని ఇంపార్టెంట్ కాదు, ఏ దేశంలో అయినా వరి బియ్యం, గోధుమలే తినాలి అని చెప్పుకుంటూ వచ్చారు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అవైజ్ఞానికం. ఎందుకంటే ఈ పదార్థాలు పెరగవు ఎక్కడో నీళ్లున్న చోట, చెరువుల కింద పెరిగే కొన్ని పదార్థాలని ఇదే మీ ఆహారం ప్రైమరీ అని వీళ్ళు చేశారు. ఇదంతా గడిచిన 100 సంవత్సరాల్లో జరిగినవి. గాట్ ఇట్ సార్. ఇప్పుడు ఇప్పటిదాకా ఈ పాలు, గుడ్లు, మాంసం ఎక్సెట్రా అంతా ఇప్పటివి తినడం వల్ల మనకి నష్టం అని తెలుసు, కానీ పర్యావరణానికి కూడా నష్టం కలిగిస్తోంది అన్నది ఇప్పుడు మీరు క్లియర్ గా చెప్పారు. ఎందుకంటే ముందు జరుగుతున్న, అంటే ముందు పాలు లేవా, ముందు వరి బియ్యం లేదా, ముందు గోధుమలు లేవా అని మీరు ప్రశ్నలు అడిగితే ఉన్నాయి. అవి 10,000 సంవత్సరాల క్రితమో 50,000 సంవత్సరాల క్రితం నుంచో ఉన్నాయి. కానీ మానవ జాతికి అందుబాటులో లేవు అవి. అంతా మానవ జాతికి అందుబాటులో ఉన్న ఆహార పదార్థం ఇవే, మిల్లెట్స్. ఎప్పటి నుంచి కాదు, లక్షల సంవత్సరాల నుంచి. అంటే మూల ఆహారమైన నిజమైన ఆహారాన్ని మనం కాదని మన నెత్తి మీద పోసుకుంటున్నాం అనారోగ్యాన్ని. ఎందుకు సార్ మిల్లెట్స్ ఏ గుణాల వల్ల సుపీరియర్ క్వాలిటీ గ్రెయిన్స్ అని ఎందుకు అంటారు? వాటిని సూపర్ ఫుడ్ అని ఎందుకు అనాలి అంటే C4 గ్రాసెస్ అని చెప్పాను. ఈ C4 అనేది అతి ముఖ్యం. ఎందుకంటే ఆక్సాలో అసిటిక్ యాసిడ్ నుంచి గ్లూకోజ్ తయారవుతుంది. నీళ్ళ అవసరం లేదు. ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ వాటర్ అని చెప్పలేను. పర్యావరణంలో 30% నీళ్ళు ఉన్నా దాన్ని పీల్చుకొని గాట్ చేస్తుంది. అంటే చాలా తక్కువ నీళ్ళు, అంటే మీరు నీళ్లు పట్టాల్సిన అవసరం లేదు. పర్యావరణంలో ఉన్న వాటర్ని కూడాను తేవాంశాన్ని పీల్చుకొని చేసే అద్భుతమైన గుణం ఈ మిల్లెట్ గ్రాసెస్, అంటే మిల్లెట్ ఆ గడ్డి పూచలకు ఉంది.
వరి బియ్యానికి గోధుమలకు లేదు, పీరియడ్. సింపుల్. డస్ దట్ క్వాలిటీ మేక్ దెమ్ సుపీరియర్ క్వాలిటీ? ఎందుకంటే నీళ్లు లేకుండా గ్లూకోజ్ను తయారు చేస్తున్నప్పుడు పీచు పదార్థంతో దేవుడు దాన్ని ముడివేశాడు, పిష్ట పదార్థాన్ని. కార్బోహైడ్రేట్ ఈజ్ నౌ కనెక్టెడ్ టు, ఇంటర్ట్వైన్డ్ విత్ ఫైబర్. వండర్ఫుల్. ఈ వ్యత్యాసం మీకు అర్థం కావాలి. C3 గ్రాసెస్లో ఫైబర్కు సంబంధం లేదు. ఫైబర్ ఉన్నా పై పొరలో ఒక్క పొర పెట్టాడు. ఎందుకు? మూత పెట్టాలి కాబట్టి ఆ పొట్టు పెట్టాడు. అంటే మీరు బియ్యాన్ని మీరు తీసుకొని ఆ పొట్టు అలా తీసేస్తే ఫైబర్ లేదు, జీరో. సో మీరు పిష్ట పదార్థం ఒక్కటే తినటం వల్ల రక్తంలోకి గ్లూకోజు వరదలాగా వచ్చేస్తుంది. అర్థమైంది సార్. మిల్లెట్స్లో ఏమవుతుంది? అది జరగదు. నిదానంగా నియమిత ప్రమాణంలో నియంత్రణతో రక్తంలోకి గ్లూకోజ్ వస్తుంది. అంటే మీ రక్తం పలుచతనం అలాగే ఉంటుంది. గ్లూకోజ్ ఎక్కువైంది రక్తంలో మీ ఉష్ణానికి, అంటే మీ దేహ ఉష్ణతకి 38.4 degrees. ఇప్పుడు నీళ్ళల్లో చక్కెర వేసి కొద్దిగా వేడి చేస్తే ఏమవుతుంది? అది మందం అవుతుంది, పాకం అవుతుంది. అంటే మీ రక్తాన్ని మీరు పాకం చేసుకుంటున్నారు. వరి బియ్యం తింటే, గోధుమలు తింటే చక్కెర ఆఫ్కోర్స్ డైరెక్ట్ పాకం. అర్థమవుతుందా? అబ్సల్యూట్లీ. సో రక్తం మందం అయితే ఎవరికి ఇబ్బంది? మీ హృదయానికి ఇబ్బంది. హృదయం బీపీ వచ్చింది, ఇంకా ఎక్కువ, ఇంకా రోగాలన్నీ ఇంకా అంతా మొదలవుతున్నాయి. వైజ్ఞానికంగా ఈ విషయాన్ని మాట్లాడాల్సిన అవసరం బయోకెమిస్ట్రీకి ఉన్నింది, కానీ ఎవరు మాట్లాడటం. అంటే సార్ ఇప్పుడు మీరు అన్నట్లు ఇందాక ఫైబర్ ఉన్నటువంటి రైస్, ఫర్ ఎగ్జాంపుల్ బ్రౌన్ రైస్ కాదు, బ్రౌన్ రైస్లో లేదు, లేదు, ఏ రైస్లో లేదు. వరి బియ్యము అనే జాతిలో ఈ బ్రౌన్ రైస్, బ్లాక్ రైస్, రెడ్ రైస్ అన్నీ అంతే. 0.2 grams ఉండేది, పైన మాత్రమే ఉండేది. మిల్లెట్స్లో అయితే 200 రకాలు వేరే వేరే ప్రమాణాల్లో అద్భుతంగా పదరాలు ఇట్లా చుట్టి పెట్టాడు దేవుడు. అండుకొర్రలు అయితే 12.5%, అంటే 100 గ్రాములు మీరు బియ్యం ధాన్యం తీసుకుంటే 12.5 గ్రాములు ఫైబర్. అరికల్లో 9. సార్ మీ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్ని మిల్లెట్సేగా సార్? అంతా మిల్లెట్సే ఉండాలి అందరికీ. మీది అడుగుతున్నాను సార్. నాది వేరే విషయం, నేను అలాగే ఉంటాను. నేను ఇంకా చాలా ఆరోగ్య సూత్రాలు ఉన్నాయి. ఫస్ట్ మీ ఆహారం మార్చండి మిల్లెట్స్కి, అదే మూల ఆహారం, వైజ్ఞానికమైన ఆహారం అది. అందరూ అనుకుంటారు ఏదో ట్రెండ్, ఇది అది, కూరగాయలు తినండి, పండ్లు తినండి, అది కాదు. నిజం, మూల ఆహారం ఇది. దేవుడు మన కోసం చేసిన, మన పొట్ట కోసం చేసిన, మన పచననాళాని కోసం చేసిన ఆహారం, మూల ఆహారం ఇది.